రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యాన్ని మెడికల్ కళాశాలల్ని కుటుంబ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రైవేటీకరణ చేయడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తల్లిదండ్రులు మేధావుల నుంచి వ్యతిరేకత వెల్లువలా పెల్లుబికిందని ప్రజల తీర్పును ప్రభుత్వం శిరసావహించి జీవోను రద్దు చేయకపోతే ప్రజల నుంచి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగాగీత విశ్వనాథ్ హెచ్చరించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గంలో దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను పిఠాపురం పట్టణంలోని మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించే కార్యక్రమం పార్టీ ఇన్ఛార్జ్ వంగాగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంతకాల సేకరణ పత్రాలను తరలించే వాహనాన్ని వంగాగీత విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వంగాగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల దగ్గర మరి సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని రూపొందించి మాకు ఆ విధంగా పార్టీ అధిష్టానం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 50 వార్డులు, 2 మున్సిపాలిటీలో 50 వార్డులు, 3 మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించి వీధి వీధిన తిరిగి సంతకాల సేకరణ చేస్తే అందరూ కూడా స్వచ్ఛందంగా పెట్టడం జరిగింది. రెండో రోజుకి వెళ్ళేటప్పటికి ఒక చోట గుర్తించే చాలు అందరూ వారే వచ్చి సంతకాలు పెట్టిన కార్యక్రమం మేము చూసాం. ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు తరఫున ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేయాలి. మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ప్రజల పట్ల శ్రద్ధ ఉంటే, ప్రజాస్వామ్యంలో మీరు నెగ్గించిన ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే ఈ జీవోని రద్దు చేయాలి. ఆ విధంగా ఈ రోజు కార్యక్రమం 10వ తేదీన ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో సేకరించిన 50,000 సంతకాలని కూడా ప్యాక్ చేసి వాటిని పార్టీ ఆఫీస్ కు ఇప్పుడు అందించడం జరుగుతుంది. 15వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక ర్యాలీ కార్యక్రమాన్ని తీసి మన జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల పైన సేకరించిన సుమారు 4 లక్షల పైన సంతకాలని మరి జిల్లా కేంద్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది. 17వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంతకాలన్నీ కూడా మరి తప్పనిసరిగా జీవోని రద్దు చేయాలని గవర్నర్ గారికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి, జర్నలిస్టులకి, అదేవిధంగా మీడియా వారికి, మా సోషల్ మీడియా వారికి, అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రజల దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని స్వాగతం పలికి వివరాలు తెలుసుకుని సంతకం పెట్టి తప్పనిసరిగా ఇవ్వాలని ఆదరించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ఆడబడుచు వంగాగీత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇది ర్యాలీగా తీసుకుని వెళ్ళి కాకినాడ జిల్లా ఆఫీస్ కి అందజేయడం జరుగుతుంది.